ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. కంపోస్టర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచనలు తీవ్ర ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ ఆర్థిక స్థితిగతులు పొంతన లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. మే 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ 2025 ఏప్రిల్ నెలలో రాష్ట్రాన్ని నికర జీఎస్టీ వసూళ్లు రూపాయలు 3,354 కోట్లుగా ఆమోదమయ్యాయని, జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికమని గొప్పలు చెప్పుకుంటుంది. సాంకేతికంగా చూస్తే అన్ని సర్దుబాట్ల తర్వాత వచ్చేదే నికర జీఎస్టీ. అయితే కాగ్ విడుదల చేసిన 2025 ఏప్రిల్ గణాంకాలు అసలు నిజాన్ని తేటతెల్లం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో అంటే 2025 ఏప్రిల్లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు 2024 ఏప్రిల్తో పోలిస్తే ఏకంగా 24.20% మేర తగ్గుదల చూపించాయి. కాగ్ గణాంకాలు బహిర్గతమైన వెంటనే ప్రభుత్వం మరోసారి మే నెలలో కూడా జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో ఉన్నాయని పేర్కొంటూ ఒక కుట్రపూరితమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో 2025 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఓజీఎస్టీ నుంచి ముందస్తు కేటాయింపులు సర్దుబాట్ల కింద రూపాయలు 796 కోట్లు మినహాయించుకుందని, అందుకే జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని పేర్కొంది. వాస్తవానికి ఓజీఎస్టీ ముందస్తు కేటాయింపు అనేది ప్రభుత్వ ఖాతాల్లో మేనేజర్ హెడ్ 0006 కింద మేనర్ హెడ్ 110 పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సాధారణ ప్రక్రియ. అన్ని సర్దుబాట్లను లెక్కించిన తర్వాతే ఈ నికర జీఎస్టీ ఆదాయాలు నిర్ధారిస్తారు. గత సంవత్సరంలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. మే 1వ తేదీ ప్రకటనలో 2025 ఏప్రిల్ నికర జీఎస్టీ వసూళ్లు రూపాయలు 3,354 కోట్లు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూపాయలు 796 కోట్లు సర్దుబాట్లు అయ్యాయని చెప్పడం కాగ్ ద్వారా జీఎస్టీ ఆదాయాల గురించిన నిజం బయటపడిన తర్వాత దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ ప్రభుత్వం చెబుతున్న దీనికి పూర్తి విరుద్ధంగా కాగ్ విడుదల చేసిన గణాంకాలు ఈ ఆర్థిక సంవత్సరానికి తొలి నెలలోనే ఆర్థిక మందగమనం మరింత స్పష్టంగా కనిపిస్తుందని సూచిస్తున్నాయి. 2024 ఏప్రిల్తో పోలిస్తే పన్ను ఆదాయాలు 12.21%, పన్నేతర ఆదాయాలు 22.01% మేర తగ్గుదల నమోదు చేశాయి. రాష్ట్రం సొంత ఆదాయాలకు పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల 12.76%గా ఉంది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో అత్యంత నిరాశాజనకంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ వాస్తవాలను అంగీకరించి ఆర్థిక క్రమశిక్షణ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటూ జగన్ ట్వీట్ చేశారు.